హాయ్ ఆల్! అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో, ఈరోజు ఈ వీడియోలో నేను ఈ 'రిటర్నర్స్ మ్యాజిక్ షుడ్ బి స్పెషల్' మాంగా చాప్టర్ 37 నుంచి 39 వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో గైస్, మన ఛానల్ 600 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉంది. ఈ మంత్ ఎండ్ కల్లా కంప్లీట్ చేయాలనేదే టార్గెట్. చేస్తారని అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? షాడో వరల్డ్ కంప్లీట్ అవుతుంది. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ స్టాట్స్‌ని బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వబడతాయి. ఫస్ట్ ప్లేస్ డేజర్ హెర్మన్, సెకండ్ ప్లేస్ అడ్జస్ట్, థర్డ్ ప్లేస్ ప్రామ్. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. డేజర్ ఫస్ట్ ప్లేసా అని. ప్రొఫెసర్ పగ్మన్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. అక్కడ పెద్ద గొడవ చేస్తాడు. అక్కడ డీన్ అదంతా చూసి తనని ఆపకండి, తను ఇలా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఈవెన్ నేను కూడా ఇలా అవుతుంది అనుకోలేదు అని అందరూ మళ్ళీ మీట్ అవుతారు. పగ్మన్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. ఎక్కడ ప్రొఫెసర్ బ్రిజెట్టి, తనే ఏదో చేసి ఉంటుంది. డేజర్కి హెల్ప్ చేసింది. గేమ్‌లో తనకి ముందే అన్నీ లీక్ చేసి ఉంటుంది. అలా ఎలా ఒక కామనర్ మ్యాజిక్ స్వర్డ్స్‌మెన్‌ని బీట్ చేశాడు. మేము నమ్మలేకపోతున్నాం. అంటే ఇంకొకరు, అక్కడ మొత్తం మనం చూసాం కదా! డేసర్ వాళ్ళు ఫౌల్ చేసినట్టు తెలియట్లేదే అంటే, అది వాళ్ళు కేవలం కవర్ చేయడానికి చేసిన డ్రామా అని పగ్మన్ అంటాడు. అయితే వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటే డీన్ పక్కనున్న అతను, అందరూ సైలెంట్‌గా ఉండండి. మీరు డీన్ ముందున్నారు. అది గుర్తుపెట్టుకోండి అని చెప్తాడు. వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడు డీన్ నోట్ ప్యాడ్‌ని టేబుల్ మీద పెడతారు. ఇప్పుడెందుకని ప్రొఫెసర్స్ అడిగితే, ఇందులో సింగిల్ ర్యాంకర్ టైటిల్ హోల్డర్స్ లిస్ట్ ఉంది అని చెప్తారు. అయితే ప్రొఫెసర్స్ అందరూ ముందే డిసైడ్ చేస్తే మేమెందుకని అంటే, డీన్ నేను ముందే డిసైడ్ అయ్యాను. కానీ నేను మీ ఒపీనియన్స్‌ని విందామని పిలిచా అని చెప్తాడు. ఇంకా 9 సింగిల్ ర్యాంకర్ టైటిల్స్ ఎవరు రిసీవ్ చేసుకున్నారంటే, అది చెప్తూ ఉన్నప్పుడు సీన్ షిఫ్ట్ అవుతుంది. మనకి స్టార్లింగ్ డార్మ్స్ మెయిన్ లాబీని చూపిస్తారు. అక్కడ డేసర్ అండ్ అడ్జస్ట్ ఉంటారు. లాస్ట్ ఫైట్‌లో ఏమైందో మాట్లాడుకుంటూ ఉంటారు. డేసర్ చెప్తాడు, ఆ క్లాక్ టవర్ డిమోన్స్‌ని అది రన్ అయ్యేంత వరకు క్రియేట్ చేయగలదు. కానీ అప్పుడది ఆగిపోయింది అని డేసర్ చెప్తాడు. అడ్జస్ట్ కూడా గుర్తు తెచ్చుకుంటుంది ఫైట్‌లో తన మధ్యలో క్లాక్ సౌండ్స్ ఆగిపోవడం. నేను రిలైజ్ చేసే మ్యాజిక్ టైపే అక్కడ క్యాస్ట్ అయిన మ్యాజిక్ టైప్. ఆ టవర్ మ్యాజిక్ క్రియేచర్స్‌ని క్యాస్ట్ చేస్తుంది. ఆ టవర్‌ని కూడా మ్యాజిక్ చేసే క్యాస్ట్ చేశారు. అడ్జస్ట్ నేనది గమనించలేదు అంటే, పర్లేదు, నువ్వు ఓడిపోయింది ఎందుకంటే నువ్వు షాడో వరల్డ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్‌ని మర్చిపోయావు అని అంటాడు. అడ్జస్ట్ సో నేను నీ మీద ఫోకస్ చేసి గేమ్‌ని మర్చిపోయి ఓడిపోయా అంటావంటే అదే అనుకో అని చెప్తాడు. అవును, నా లాసే అని అంటుంది. అలా అనుకోకు. కానీ ఒకవేళ నీ స్వాట్ కనుక కొంచెం ముందే వచ్చుంటే నా అనాలిసిస్ తప్పయ్యేది. అప్పుడు నేను ఓడిపోయేవాడిని అని కంప్లీట్ చేస్తుంటే, అప్పుడు నేను ఊరికే వదిలేవాళ్ళం కాదు మిస్టర్ డేసర్ అని ప్రామ్ అండ్ రొమాంటికా అని ప్రామ్ అంటాడు. ఎందుకంటే మేము గెలుపుకి దగ్గరలో ఉన్నామని చెప్తారు. డేసర్ ఏంటి వచ్చేసారా అని అంటే, రొమాంటికా అండ్ ప్రామ్ స్పీడ్‌గా తన వైపు వెళ్లి కూర్చుంటారు. నువ్వు మమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని కూడా పిలిచినట్టున్నావే అని అంటే, నేను తన్ని అడ్వాన్స్‌మెంట్ ప్రాసెస్ కోసం కనుక్కోవడానికి పిలిచా అని చెప్తాడు. అయితే కానీ తను మన ఎనిమీ, తన వల్ల మనం ఓడిపోయేవాళ్ళం అంటే, జస్ట్ మీరలా అనుకుంటే మీరు ఆల్ఫా క్లాస్‌కి పనికిరారు అని అంటుంది. రొమాంటికా ఎక్సైట్ అయితే తను ఆ ఉద్దేశంతో అనలేదని, మనం క్వాలిఫై అయ్యాం గానీ డేసర్ సర్ది చెప్తాడు. సరే ఇంక వదిలేయండి అని అంటుంది. డేసర్ నిజం చెప్పాలంటే, నీ స్నైపింగ్ స్కిల్స్ వల్లే మనం గెలిచాం. రొమాంటికాకి థాంక్స్ చెప్పి పొగుడుతాడు. నన్నలా పొగడకని తిడుతుంది. ప్రామ్ మరి నా సంగతి ఏంటంటే, నువ్వు కూడా అమేజింగ్ అని చెప్తాడు. జస్ట్ వాళ్ళ కన్వర్జేషన్ మొత్తం వింటుంది. సరే అయితే నేను వెళ్ళనా అని లేస్తుంది. ఇది నీకు ప్రొఫెసర్ పగ్మన్ ఇచ్చాడు. ఇది ఇన్విటేషన్ లెటర్. మేము ఓడిపోయాం కాబట్టి అని అంటుంది. ఇంకా జస్ట్ వెళ్ళబోయేటప్పుడు డేసర్ నాకొక ఫేవర్ చేస్తావా? ఇది అడగడానికి నాకు సిగ్గుగా ఉంది. కానీ నేను మీ ట్రైనింగ్ సెషన్స్‌లో జాయిన్ అవ్వచ్చా అని అడుగుతుంది. రొమాంటిక్ అండ్ ప్రామ్ ఏంటి అని షాక్ అవుతారు. డేసర్‌ని అలా నుంచోడం కాదు, తనకి వద్దు అని చెప్పంటే, డేసర్ మార్నింగ్ 6:00కి స్కూల్ అయిపోయాక ట్రైనింగ్ ఏరియా ఫ్రంట్ డోర్ దగ్గరికి అని చెప్తాడు. రొమాంటిక్‌గా నీకు బుర్ర ఉందా? ఎందుకు రమ్మన్నావు? మాతో మాట్లాడవా అని అరుస్తుంది. మనోడు బాబు నవ్వినట్టు ఒక నవ్వు నవ్వుతాడు. జస్ట్ వెళ్ళిపోతుంది. ప్రామ్ అయితే ఇంక నెక్స్ట్ ఏంటనంటే, మనం ప్రమోషన్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేయాలి అని అంటాడు. రొమాంటిక్‌గా మనం ఆల్ఫా క్లాస్‌కి ప్రమోట్ అయితే మన పార్టీ ట్రైనింగ్ ఎండ్ అవ్వదుగా అని అంటే, డేసర్ అది విని పెద్దగా నవ్వుతాడు. తినే కదా 1 మంత్ తర్వాత వెళ్ళిపోతా అన్నది అని అంటాడు. ప్రామ్ అయితే, నువ్వు వెళ్ళిపోతున్నావు రొమాంటికా? అయితే మనిద్దరం ఇంకా బాగా వర్క్ చేయాలి డేసర్ అని అంటాడు. అవును, మనిద్దరమే అని డేసర్ చెప్తాడు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే డేసర్ షాడో వరల్డ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆల్ఫా క్లాస్ వాళ్ళు బీటా క్లాస్ వాళ్ళని, కామనర్స్‌ని
చిన్నచూపు చూశారు. ఇప్పుడు ఈ పార్టీతో టాలెంటెడ్ అయిన కామనర్స్ తలెత్తుకుంటారు. టైం ఎక్కువ లేదు. ప్రతి షాడో వరల్డ్ ఒక్కో స్టెప్. ఇంకా ఈ పార్టీని స్ట్రెంథెన్ చేయాలి. కానీ ఈసారి నేను ఓడిపోను అని అంటాడు. ఇంతలో ఎవరో తనని పిలుస్తారు. ఇక్కడే ఉన్నావా అని. ఈ వాయిస్ ఎక్కడో విన్నా అని చూస్తే అది ప్రొఫెసర్ బ్రిడ్జెటి. మీరేంటి ఇక్కడికి వచ్చారంటే గుడ్ న్యూస్ చెప్పడానికని అంటుంది. ఏంటి ఆ న్యూస్ అంటే వాళ్ళు దానికంటే ముందని ఒక మ్యాజిక్ చేస్తుంది. ఒక కేక్ అక్కడికొస్తుంది. రామ చూసి అది బేస్వాడ్ బేకరీ మేడ్ స్పెషల్ కేక్ కదా అని షాక్ అవుతాడు. ఆ కేక్ ఒక పీస్ చాలా కాస్ట్లీ. అలాంటిది కేకే తెప్పించిందని రామ్ షాక్ అవుతాడు. తను పెద్ద ఖర్చేం కాలేదులే అని సంతోషపడి తనకి ఒక పాస్ట్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు డేస్ అని చూసి నీకు మ్యాజిక్ నేర్చుకోవాలని ఉందా అంటే తన మాటలు గుర్తొస్తాయి. తను చాలా క్యూట్‌గా ఉండేవాడు. నువ్వు చాలా కష్టపడ్డావు అండ్ గుడ్ జాబ్ డేస్ అని చెప్తుంది. అంటే అవును, మీరిప్పుడు ఆల్ఫా క్లాస్‌కి ప్రమోట్ అవుతున్నారు. సింగిల్ ర్యాంకర్స్ టైటిల్‌తో మీరు 217థ్ క్లాస్‌లో జాయిన్ అవుతున్నారు సింగిల్ ర్యాంకర్స్‌గా. వాళ్ళందరూ చాలా ఎక్సైట్ అయ్యి సంతోషిస్తారు. మనం సాధించామని వాళ్ళందరూ చీర్ అవుతారు. డేసర్ ఒక బిగ్ స్టెప్ వేసాం అని అనుకుంటాడు. అండ్ సీన్ కట్ అవుతుంది. మనకి ఎక్కడో ఒక కాంటినెంట్‌లో ఒక పాడైన ఊరిని చూపిస్తారు. అక్కడ ఒక ఇంట్లో చాలా పేపర్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అక్కడ ఒక వ్యక్తి నుంచి వెయిట్ చేయండి షాడో మేజర్స్ అని అంటాడు. ఇక్కడితో 39 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ గైస్.